తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. దైవం, దైవ సమానులు, దైవారాధకులు, దైవ ఉపాసకులు అందరూ పూజింపబడుతున్న పవిత్ర హిందూ రాజ్యస్థలి ఇది. ఆముష్కిక జీవితమే పరమావధిగా జీవించే పరమయోగులు విలసిల్లిన నేల ఇది. ఎందరో ప్రజలను సన్మార్గంలోకి నడిపేందుకు నిత్యం దైవారాధనలో నిమగ్నమయ్యేలా చేసిన మహోన్నతులు ఈ భరత భూమి నలు చెరగులు ఉన్నారు. అలాంటి వారిలో ఆదిశంకరాచార్యుల వారి నుంచి నేటి వరకు ఎందరో యోగులు, సిద్ధులు, దైవ సమానులైన వారి పాదుకులు అర్చనలందుకుంటున్న పవిత్ర ఆరామం బెంగళూరు ఉత్తరహళ్లిలో నిర్మితమైన శ్రీ సద్గురు పాదుకా మందిరం. నేటి మన తీర్థయాత్రలో సద్గురువుల పాదుకా దర్శనంతో పాటు శైవ వైష్ణవ దేవదేవుళ్ళు కూడా సుప్రతిష్ఠితులైన ఆ మందిరాన్ని వీక్షిద్దాం. బ్రహ్మానంద స్వరూపుడైన జ్ఞానయోగి సర్వ సంకల్పాలకు సాక్షీభూతమైన భావాతీతుడు. గుణాతీతుడైన వారు ఈ సమాజంలో గురువులుగా, భగవత్ సంకల్పమూర్తులుగా, దైవ ప్రతినిధులుగా, మనకు గురువులుగా వెలుగొందుతారు. సాక్షాత్తు త్రిమూర్త్యాంశంతో అత్రి మహర్షి అనసూయ దంపతులకు జన్మించిన దత్తాత్రేయుల వారు గురు పరంపరకు ఆద్యులుగా వెలుగొందుతున్నారు. భగవదాంశతోనే కాక బ్రహ్మజ్ఞాన సంపన్నులైన కారణజన్ములు కూడా మానవరూపాన సద్గురువులై ఉన్నారు. అటువంటి వారి పాదుకలన్నీ ఒక మందిరం రూపాన ఆరాధనా సౌలభ్యంతో ఏర్పాటు చేసిన ప్రత్యేక మందిరమే ఈ బెంగళూరు ఉత్తరహళ్లి ప్రాంతంలోని శ్రీ సద్గురు పాదుకా మందిరం. పరమ ప్రశాంత వాతావరణంలో పరిఢవిల్లే ఈ సద్గురు చైతన్య మందిరంలో దక్షిణామూర్తి సమక్షంలో విరాజిల్లుతోన్న దత్తాత్రేయ స్వామివారు, ధ్యానమందిరాన అద్భుత సౌందర్యంతో అలరారే పరమశివుని విగ్రహరూపం గణపతి మందిరం, ఇలా ఎన్నో భక్తజనుల ఆరాధనీయ ఉపమందిరాలున్నాయి. ఇంతటి పరమ ఆధ్యాత్మిక సన్నిధిలో దాదాపు 75 మంది గురుపాదుల పాదుకలు దర్శనీయమై, పూజనీయమై ఉన్నాయి. వేదవ్యాస అద్వైత వేదాంత పరమాచార్య శ్రీ 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 ఆదిశంకరాచార్యుల వారి పాదుకలు, శ్రీ శృంగేరి శారదాపీఠం పూర్వగురువుల నుంచి నేటి గురువర్యుల పాదుకల వరకు, దత్తాత్రేయుల వారి అవధూతల పాదుకలు, మంత్రాలయం రాఘవేంద్రుల వారివి, వారి శిష్య పరంపరకు చెందిన వారి పాదుకలు, హెబ్బలి పీఠాధిపతులు శ్రీ గోండవలే మహారాజు వారి పాదుకలు, శ్రీ భారతీతీర్థ మహాస్వామి దక్షిణాన్మయ శ్రీ శృంగేరి శారదాపీఠ జగద్గురువుల వారివి, అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారివి, శ్రీ శృంగేరి శివగంగా మఠ్ తదితర గురువరేణ్యుల పాదుకలు పూజనీయమై ఉన్నాయి. పాదుకలు, వాటికి చెందిన గురువుల చిత్రపటాలు ఏర్పరచబడి ఉంటాయి. ఈ పాదుకా మందిరంలో కూడా పరమ గురుదైవమైన శ్రీ దత్తాత్రేయుల వారి తైలవర్ణ చిత్రపటం ఏర్పాటు చేయబడి ఉంది. పవిత్రమైన తులసీ దళములు, పుష్పాలతో అర్చిస్తూ నమో నమస్తే గురుపాదుకాభ్యాం అంటూ అక్కడ ఏర్పాటు చేయబడ్డ దాదాపు 75 మంది గురుపాదుకల్ని వినమ్రంగా దర్శించుకుంటారు. గురు పరంపరకే తలమానికమైన గురుదేవుడు శ్రీ దత్తాత్రేయుల వారు. త్రిమూర్తుల వరప్రసాదంగా అత్రి మహర్షి, అనసూయాదేవుల సుపుత్రుడుగా జన్మించిన వారు ఈ దత్తాత్రేయుల వారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల మువ్వురి అంశల సమీకృత స్వరూపం శ్రీదత్త అవతార విశేషం. కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరు మహానగరంలో శ్రీ సద్గురు పాదుకా మందిర ప్రధాన మందిరంలో దక్షిణామూర్తి సహితంగా శ్రీ దత్తాత్రేయ స్వామి కొలువయ్యారు. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా అని భక్తులు వేణోళ్ల కీర్తించుకునే గురుదైవం దత్తాత్రేయులవారు. శ్రీదత్త శరణం మమ అంటూ భక్తజనం దర్శించుకునే ఆ మూల విరాట్టు ఈ బెంగళూరు శ్రీ సద్గురు పాదుకా మందిరాన సుప్రతిష్ఠితమై అలరారుతోంది. అత్రి అనసూయలకు వరప్రసాదంగా బ్రహ్మవిష్ణు పరమేశ్వరులు ముగ్గురి అంశలు ఒకే అంశంగా జన్మించిన ఆద్య గురువు. త్రిమూర్తులు ముగ్గురిని ఏకరూపంలో దర్శించుకుంటున్నామా అన్నంత వైభవోపేతంగా శ్రీ దత్తుల వారి ప్రతిమారూపముంది. దత్తదేవుడి 3 తలలు త్రిమూర్తుల స్వరూపాలు. మువ్వురి రూప సంప్రదాయాల్ని పాటిస్తుంటుంది. స్వచ్ఛతకు నిదర్శనమైన శ్వేతవర్ణంతో మిలమిలలాడే పాలరాతి మూర్తిగా గురుపాదుల వారి మూర్తి వెలుగులీనుతూ ఉంటుంది. బ్రహ్మదిద్దుకునే ద్విపుండ్రాలు ఒక ముఖాన, విష్ణువదనాన అలంకృతమయ్యే ఊర్ధ్వపుండ్రాలు
మరో ముఖారవిందాన శివుని మోమున కనిపించే త్రిపుండ్రాలు ఇంకో ముఖబింబమై అమరి ఉన్నాయి. 6 చేతులలో బ్రహ్మచేతి లేఖరి పుష్పం, విష్ణు హస్తాభరణాలైన శంఖచక్ర గదలు, పరమశివుని రుద్రాక్షమాల కమండలం అమరి ఉంటాయి. సర్వ ఇష్టకామ్యాలను ఇచ్చే దేవతలందరి ఆవాసమైన కామధేనువు శ్రీ దత్తాత్రేయుల వారి వెనుక నిలబడి ఉంటుంది. సాధారణంగా ఓ రజత తోరణం కింద శ్రీ దత్తస్వాముల వారుంటారు. కాని ఇక్కడ ఈ గురుపాదుకా మందిరాన సకల జ్ఞానాలకు పరమగురువైన శ్రీ మేధా దక్షిణామూర్తియే దత్తుల వారి శిరోభాగాన పరివేష్టితులై ఉంటారు. ఓ పవిత్ర వృక్షం కింద ఆసీనుడై మునిగణాలకు జ్ఞాన వితరణ చేస్తున్నట్లున్న దక్షిణామూర్తి బహుచక్కని నల్లని ఏకశిలా ప్రతిమగా ఉంటారు. ఆ మహామహుని చిరు విగ్రహ సముదాయాన్ని చూడగానే శ్రీమేధా దక్షిణామూర్తి రూపాయ పరమాత్మనే నమశివాయ వేద్యాయ నాథాయ గురవే నమః అని అప్రయత్నంగానే భక్తుల నోట వెలువడుతుంది. మేధస్సుకి మహామేరువంతటి దైవం మేధా దక్షిణామూర్తి అలరించిన పీఠానికి దిగువనే శ్రీ దత్తాత్రేయ స్వామి స్థానక భంగిమలో మూలవిరాట్టై భక్తజనులకు దర్శన భాగ్యాన్నందిస్తున్నారు. దక్షిణామూర్తికి దత్తస్వామికి జరిగే జలక్షీరాది అభిషేకాలు కన్నుల పండువగా సాగుతాయి. తెల్లని ధోబతిని తగుమాత్రంలో ఆభూషణాలను అలంకరించిన దత్తుల వారికి అర్చకులు నానావిధ కైంకర్యాలను సమర్పించి హారతి నీరాజనాలను పడతారు. ఆ సమయంలో గురుపాదుగా దర్శనార్చనాభిలాషులై వచ్చిన వారు వినమ్రంగా జ్ఞానశక్తి సమారూఢ తత్వమాలా విభూషిణే భక్తిముక్తి ప్రదాతాచ తస్మై శ్రీ గురవే నమః అంటూ చేతులు జోడి వినమ్రంగా నిలబడతారు. అభిషేకాది హారతుల అనంతరం సర్వభూషణాది నానావిధ పుష్పమాలల్ని అలంకరిస్తారు. పాలరాతి మూర్తియే అయినా మరింత శోభాయమానమయ్యేలా అర్చక స్వాములు తీర్చిదిద్దుతారు. ఆ సర్వాలంకృత దత్తపాదుల వారి విగ్రహం ముందర గురుపాదుకలు కూడా పుష్పార్చితమై ఉంటాయి. మన శ్లోకాలు వర్ణించినట్లు విఘ్నేశ్వరుడు వక్రతుండ మహాకాయుడు. నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అని అన్ని పనులకు ప్రారంభంలో పూజించే దైవం వినాయకుడు. అటువంటి విశిష్ట దైవం గజాననం భూతగణాధి సేవితం అంటూ అర్చించుకోవడానిక అన్నట్లు బెంగుళూరు సద్గురుపాదుకా మందిరాన మహాగణపతిగా ప్రతిష్ఠితుడై అర్చనాది కైంకర్యాలను అందుకుంటున్నాడు. గజాననం భూతగణాధిసేవితం కపిత్త జంబూ ఫలచారు భాషణం ఉమాసుతం శోక వినాశకారకం నమామి విఘ్నేశ్వర పాదపంకజం. సర్వభూతగణాలు సకల లోకజనులు సేవించే గణనాయకుడు విఘ్నేశ్వరుడు. మన శోకాలకు కారణమయ్యే విఘ్నాలను వినాశనం చేసే ఉమాసుతుడు వినాయకుడు. నాయకుడు వినా జన్మించిన వినాయకుడు ఈ గురుపాదుకా క్షేత్రంలో దర్శనమిస్తున్నాడు. చతుర్భుజుడై పాశాంకుశాలు అభయమోదక హస్తాలతో కుడివైపుకు తిరిగిన తొండంలో అమృత కలశంతో ఎంతో శుభప్రదమైన దర్శనాన్ని అనుగ్రహిస్తున్నాడు. భార్గవ పురాణ వర్ణనకి తగ్గట్టుగా మన మంచి ఆలోచించేందుకే పెద్ద తలతో గజాననుడై, మన బాధలు వినేందుకే పెద్ద చెవులతో చామరకర్ణుడై దర్శనమిస్తున్నాడు స్వామి. ఈ మందిర వినాయకుని ప్రతిమలోని మరో వైచిత్ర్యం ఏమిటంటే, ఏ చంద్రుడు తన బొజ్జను చూసి నవ్వాడో అదే చంద్రవంక గణపతి శిరమునకు అలంకారమై అమరి ఉండడం. వ్యాసమహర్షి ఎంత వేగంగా చెబితే అంత వేగంగా తన దంతాన్నే విరచి కలంగా చేసుకుని వ్రాసిన విద్వన్మణి వినాయకుడు. విఘ్నాలకే నాయకుడు మాత్రమే కాదు, సకల విద్యా పారంగతుడు అయిన పార్వతీసుతుడు ఈ సద్గురు పాదుకా మందిరాన భక్తుల పూజాది కైంకర్యాలను అందుకుంటున్నాడు. అభిషేక ప్రియుడైన పరమశివునికి చెంబుడు గంగను పోసి శివ శివ అంటే సంతసించి వరాలు ప్రసాదిస్తాడు. స్తోత్ర అభిలాషుడు కూడా అయిన ఈ పార్వతీపతి హరహర మహాదేవ శంభో శంకర అని ఆర్తిగా వేడుకుంటే చాలు శరవేగమే కనికరిస్తాడు. అటువంటి భోళాశంకరుడు ఈ సద్గురు పాదుకా మందిరాన ధ్యాన మందిరంలో ధ్యాన ముద్రలో సుందర రూపునిగా విగ్రహలింగ రూపాన కొలువయ్యాడు. యక్షస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై యకారాయ నమఃశివాయ అని శివ పంచాక్షరీ మంత్రంలో వర్ణించిన అక్షరమక్షరానికి తగిన సుందరాకారుడై పరమేశ్వరుడు విగ్రహరూపుడై మనకు అపురూపమైన దర్శనాన్నిస్తున్నాడు.
సద్గురు పాదుకా మందిర ధ్యాన మందిరంలో శ్రీ మేధా దక్షిణామూర్తి శ్రీపాదవల్లభ దత్తాత్రేయుల వారి మందిరం దాపుననే పరమశివుడు శ్రీ సచ్చిదానందేశ్వరునిగా కొలువుదీరాడు. ధ్యానమందిరాన ధ్యానముద్రనే దాల్చిన పరమశివుడు అర్ధనిమీలిత నేత్రుడై తన లింగాకారం ముందు తానే ఆసీనుడై ఉన్నాడు. ఇదే ప్రాంగణంలో మరోచోట ఆదిశంకరాచార్యుల వారి ప్రతిమ కృష్ణశిలామూర్తిగా ఎంతో చక్కగా శిల్పితమై ఉంది. ఆ పరబ్రహ్మజ్ఞాని, ఆ పరివ్రాజకుణ్ణి ఆదిశంకరాచార్యుల వారిని చూడగానే ఎవరికైనా మనసులో గురుభావం పెల్లుబుకుతుంది. గజాననుడు, భూతగణాధిసేవితుడు, ఉమాసుతుడు, సర్వవిఘ్న వినాశకుడు, ఇలా ఎన్నెన్నో నామాలున్న గణేశునికి మరెన్నో రూపాలున్నాయి. ఎన్ని రూపాలు పురాణాలు వర్ణించాలో అంతకు 10 రెట్లు వివిధ భంగిమల అనేక రూపాల ఆధునిక రూప వైవిధ్యాల వినాయకమూర్తులు వేనవేలుగా ఇదే మందిర ప్రదర్శనాశాలలో గణపతి ప్రపంచంలో ప్రదర్శితమవుతున్నాయి. ఆ విలక్షణ రూపాల గణపతులను మనము వీక్షించి తరిద్దాం. ఈ మందిరానికే మరో ప్రత్యేకాంశం, దాదాపు 3000 రకాల భంగిమల్లో వివిధ విశిష్ట రూపాలలో ఇక్కడ దర్శనీయమవుతోన్న గణపతి రూపాలు. గణపతి ప్రపంచం పేరిట ఏర్పాటు చేసిన ప్రదర్శనశాలలో మృణ్మయమూర్తులుగా, పంచలోహ, తామ్రలోహ, రజతలోహ, దారుశిల్పమూర్తులుగా అనేక రూప వైవిధ్యాలతో వినాయకుని విగ్రహాలున్నాయి. ఒక గణపతి నృత్య గణపతిగా, వాద్య సంగీతజ్ఞ వినాయకునిగా, ధ్యాన గణపతిగా, నారీరూప వినాయకునిగా, ఛత్రగణనాథునిగా అనేక భంగిమల్లో అలరారుతోన్న విఘ్నేశ్వరుని విగ్రహాలు ఇక్కడ సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. ఆయా శిల్పుల పనివారు తమ తమ అభిరుచులకు అనుగుణంగా తమ ఇష్టదైవమైన గణేశుణ్ణి తమకిష్టమైన రూపాల్లో రూపొందించుకున్నారు. వాటిలో నూతన పోకడల్లో గణనాథుని చూసుకోవాలనే తమ ఆకాంక్షకిచ్చిన రూపమే ల్యాప్టాప్ వీక్షణ గణపతి విగ్రహం. చతుర్మూషిక రథసారథిగా గణపతి ప్రతిమ మరింత ముచ్చట గొలుపుతోంది. శయన వినాయకుడు, విశ్రాంత వినాయకుడు, ఊయలలూగే వినాయకుడు వంటివి ఒకెత్తైతే పంచముఖ విఘ్నేశ్వరుని విరాట్ విగ్రహం మరింత విలక్షణంగా గోచరమవుతోంది. ఎందరెందరో సద్గురువులను చూడలేకపోయిన మనకు వారందరి పాదుకులను ఒక మందిరంలో పరివేష్టించి దర్శింపజేసిన మందిరం బెంగుళూరు సద్గురు పాదుకా మందిరం. ఆ మందిరంలో ఎంతోమంది గురుదేవుల పాద పూజలు చేసి పవిత్రత నొందిన వారికి దత్తాత్రేయ, దక్షిణామూర్తి, శివగణపతి దేవుళ్ల దర్శనంతో మరింత సంతృప్తానంద భరితులయ్యారు. దేవదేవుళ్ల దీవెనలు, గురు పరంపరల ఆశీస్సులు మనకెన్నడూ అందుతూనే ఉండాలని కోరుకుందాం.